మన కోపం వస్తే మనం వాళ్ళని ఒక్కటే తిడతాం. అంటే లేడీస్‌కి భార్య కోపం వస్తే భర్తను ఒకటే తిడుతుంది. భర్త కోపం వస్తే ఖాందాన్నంతా ఎంచుతారు. అది చాతగానితనం. ఎందుకంటే అక్కడ మిస్టేక్ ఉండదు. జస్ట్ నిన్ను లో చెయ్యాలి అంటే నీ వాళ్ళని తిట్టాలి. అది చాలా మందిని గమనిస్తాము. అదే భార్య కోపం వస్తే ఉత్తగా భర్తనే తిట్టడం జరుగుతుంది. సో, మీకు ఎంతవరకు పడాలి, మీ మానసిక స్థితిని కూడా షేక్ చేసి మిమ్మల్ని నరకం అనుభవిస్తుంది. పిల్లల సమస్య ఉన్నా లేకున్నా ఇట్స్ ఎ టైమ్ టు డిసైడ్. మేడం విడిపోమ్మని చెప్తున్నారా? కాదమ్మా. ఏ ఏ ఏ చట్టం చెప్పింది? ఏ సంస్కృతి చెప్పింది? ఎట్లా అయితే భర్తను వదలొద్దు, పట్టుకొని ఉండాలి, విడాకులు ఇవ్వొద్దు, బరితెగించే ఏం నిర్ణయాలు అని మాట్లాడేటప్పుడు ఏ సంస్కృతి చెప్పింది? మీకు ఏ ఆచారం చెప్పింది? ఏ ఇండియా కల్చర్ చెప్పింది? ఏ కల్చర్ చెప్పింది? భర్తను కొట్టి, సంపి, ఇంట్లో తాగొచ్చి రచ్చ చేయమని ఏ కల్చర్ చెప్పింది? నువ్వు అప్పుడు నువ్వు సపోర్ట్ ఇవ్వని పబ్లిక్, సొసైటీ ఆ బాధ భరించలేక ఆ 4 గోడల మధ్యలో రేపు బ్రతుకుతానా తెలీదు అనే మధ్యలో నీ పిల్లల్ని కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది చేతికొస్తే అది. అలాంటి రక్షణ లేని ఇంట్లో బ్రతికిన దానికంటే 4 ఇళ్లల్లో పాచి పని చేసుకొని బ్రతికినా కూడా హుందాగా బతుకుతుంది, ధైర్యంగా బతుకుతుంది, సంతోషంగా బతుకుతుంది వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని. సో, అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఏ మాత్రం వెనకంజ చేయొద్దు. ఈ చెత్త లోకము ఎవరైతే నీకు సపోర్ట్ చెయ్యరో వాళ్ళని ఇంత కూడా పట్టించుకోవద్దు. ఎందుకంటే నీ ప్రాణం, నీ పిల్లలు. నీ పిల్లలకు నువ్వు రెస్పాన్సిబుల్. నువ్వు కన్నావు కదా! అందుకని నిర్భయంగా, నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా వండర్‌ఫుల్ నిర్ణయము హుందాగా తీసుకొని, హుందాగా బతకండి. బతికి చూపిచ్చండి వాళ్ళ మొహం మీద కొట్టినట్టు.